జైతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. అర్ధగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవా సుకృతే దుష్కృతే చైవ గచ్చంతమనుగచ్చతి. జీవుడు శరీర త్యాగం చేసేటప్పుడు తన సమస్త సంపద ఇంటి వద్దనే నిలిచిపోతుంది. ఆయన ముచ్చటపడి కొనుక్కున్న ఫ్యాను, ఆయన కొన్ని కోట్లకు లక్షలు ఖర్చు పెట్టి చేయించుకున్న ఫర్నిచరు అన్నీ కూడా ఇంటి దగ్గరే ఉంటాయి తప్ప ఏవి కూడా బయటికి రావు. బంధుమిత్రులు శ్మశానం వరకు వచ్చి నిలిచిపోతారు. శ్మశానం దాకా వస్తారు, అంటించారా అయిపోయిందంటే వెళ్ళిపోతారు అందరూ కూడా. జీవుడు చేసుకున్నటువంటి పాప పుణ్యాలు మాత్రమే జీవునితో ప్రయాణం చేస్తాం. ఎందుకంటే వాటి ఫలాలు తర్వాత జన్మల్లో అనుభవింపజేయడం కొరకు వాడి చేసిన పాపాలు పుణ్యాలు వాటిని బట్టి వచ్చే జన్మలో వాడు ఎట్లా పుట్టాలి, ఎలా పుడితే బాగుంటుంది, ఎవరికి పుట్టాలి, పుట్టకుండా ఉంటే బాగుంటుందా, పుడితే బాగుంటుందా, ఇవన్నీ నిర్ణయం కొరకు పాపాలు పుణ్యాలు మాత్రమే వెళ్తాయి. ఇంకేవి పోవు. సంపాదన ఇంటి దగ్గర ఆగిపోతుంది. బంధుమిత్రులందరూ కూడా శ్మశానం దాకా వచ్చి ఆగిపోతారు. పాపాలు పుణ్యాలు మాత్రమే అతని వెనక వెళ్తాయి అని చెప్పి సంస్కృత అలంకారికులు ఈ విధంగా చెబుతూ ఉన్నారు.